హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు బ్లేజర్ కటింగ్ ఎలాగో నేర్చుకుందాం. వీటి కొలతలు చూద్దాం. ముందుగా 31 పొడుగు, 20 ఇంచుల షోల్డర్, 27 చేయి పొడుగు, అలాగే 16, 11 ఇవి మనకు అవసరం లేదు. 40 చెస్ట్, 40 స్టమక్. కాలర్ సైజు 17 ఇంచీలు. సీట్ మెజర్మెంట్ తీయడం మర్చిపోయారు. దీన్ని సీట్ మెజర్మెంట్ 42, 44 వరకు ఉంటుంది. ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు మనం కిందని మార్క్ చేసుకుందాం. కింద ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచు లేదా 2 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకుందాం. తర్వాత పొడుగు తీద్దాం. 31 పొడుగు, దానికి ఒక 1/2 ఇంచి కలపండి. ఆయన ఖర్చు కోసం 31.5 పైన మార్క్ చేద్దాం. దీని తర్వాత బ్యాక్ నెక్ కోసం ఒక 3/4, అలాగే షోల్డర్ కోసం 2.5 టోటల్గా అయిపోయిన తర్వాత చెస్ట్ కోసం చెస్ట్ కొలతలో 6వ భాగాన్ని తీసుకొని దానికి 2.5 కలపాలి. ఇప్పుడు దీనికి చెస్ట్ 40 ఇంచులు, 40 ఇంచులకి 6వ భాగం అంటే 6 36, 6 అర్ధలు 9, 39 ఇంచుల వరకు 6.5 వస్తుంది. 6.5 ప్లస్ 2.5 అంటే 9 ఇంచీలు. 9 ఇంచులకు ఒక మార్క్ వేయండి. దానికి 1.5 ఇంచుకి డౌన్ చేసి ఇంకొక మార్క్ వేయండి. అలాగే నడుము దగ్గరికి వచ్చేసరికి స్టమక్ కొలత 17.5కి ఒక మార్క్ వేయండి. యాక్చువల్గా వైట్ కోట్కి ఎప్పుడు కూడా ఇంత డార్క్ కలర్ తోటి మార్కింగ్ వేయకూడదు. కానీ మీకు వీడియోలో మార్కింగ్ కనపడాలనే ఉద్దేశంతో డార్క్ కలర్ వేయడం జరుగుతుంది. మీరు ఇటువంటి పనులు చేయకండి. ఇలా డైరెక్ట్గా మార్కులన్నీ చేసుకున్న తర్వాత బ్యాక్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచి లేదా 30 ఇంచి ఖర్చుతోటి పైన మార్క్ వేయండి. దానికి 1 ఇంచి వదిలి, అంటే ఇంచుమించుగా 2 ఇంచులు ఖర్చు వచ్చేటట్లు ఇక్కడ మార్క్ చేసుకోండి. దీన్ని షేప్ స్కేల్ పట్టుకొని ఈ విధంగా షేప్ స్కేల్ మార్క్ చేసుకోండి. వెన్నుకుట్టు వచ్చేటట్లు. ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలాగే బ్యాక్ ఓపెన్ కావాలి అనుకునే వాళ్ళకి బ్యాక్ ఓపెన్ ఇక్కడే మార్క్ చేసుకోవాలి. దగ్గర 8, 8.5 వరకు ఓపెన్ సరిపోతుంది. అంటే 30, 31 పొడుగు వచ్చే వాళ్ళకి 8, 8.5 వరకు సరిపోతుంది. ఇంకా పొట్టుకోట్ అయితే పొడుగు తగ్గించుకోండి. తర్వాత షోల్డర్ 20 ఇంచులు షోల్డరు, 20 ఇంచులకి 20 ఇంచులు మార్క్ చేసుకోండి. కొద్దిగా ఖర్చుంచుకోండి. దీని తర్వాత నెక్ 17 ఇంచులు. ఈ 17లోని 5 భాగాలు చేయండి. 5వ భాగాన్ని నెక్ కింద మనం వాడుకుందాం. 5 3 15, 5 పావులు ఇంచుంపావు అంటే 16.5 వరకు కూడా మీకు 3.5 వస్తుంది. అంటే ఇంచుమించుగా 3.5 గీత 3.5 వరకు కూడా మనం నెక్ కోసం తీసుకోవచ్చు. అలాగే చెస్ట్ 40 ఇంచీలు. 40 ఇంచీల్లోంచి 4వ భాగాన్ని తీసుకొని 1.5 ఇంచు తగ్గించుకోవడం అది ఒక మార్గం. లేదా ఇందాక మనం లెక్క చూసుకున్నట్లు 6వ భాగానికి 1.5 ఇంచు కలుపుకొని తీసుకోవడం అది ఒక మార్గం. 6.5 ప్లస్ 1.5 ఇంచు 8 ఇంచీలు. ఇది ఒక మార్గం. దీనికి ఖర్చు వదలండి. భుజం ఖర్చు అలాగే సైడ్ ఖర్చు 2 ఖర్చులకి మార్క్ చేసుకుందాం. అలాగే నడుము దగ్గరకు వచ్చేసరికి యాక్చువల్గా నడుము దగ్గర కూడా చెస్ట్లో 6వ భాగాన్ని తీసుకోవాలి. కానీ నడుము ప్లస్ చెస్ట్ ఇంచుమించు ఒకే కొలతలు ఉండడం వలన ఒక 1/2 ఇంచి లూజ్ మీదే వెళ్దాం. 6.5 పెట్టాలి, కానీ 7 ఇంచుల మీద లూజ్ మీద వెళ్దాం. అదే సీట్ దగ్గరికి వచ్చేసరికి ఈ 7కి ఒక 1/2 ఇంచి కలిపి 7.5కి మార్క్ చేయండి. ఈ మార్కింగ్స్ మార్క్ చేసుకొని బ్లేజర్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాకే తీసుకోవాలి. బ్యాక్లో వచ్చి మిగిలిన కొలతలన్నీ కూడా వస్తాయి.
ఈ విధంగా మార్క్ చేసుకుందాం. అలాగే షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి కూడా చిన్న కరువు వచ్చేటట్లు షేప్తో మార్క్ వేయండి. నెక్ ఈ రెండింటికి సెంటర్లోని ఒక డాట్ మార్క్ వేసుకుందాం. 6.5 అంటే 3.5. ఈ 3.5కి ఒక మార్క్ వేయండి. ఈ మార్క్ ఎందుకంటే మన హ్యాండ్ తాలూకా కుట్టు వచ్చి ఇక్కడ కలవటానికి. ఇది బ్యాక్ మార్కు. బ్యాక్ కట్ చేసుకుందాం. ½ ఇంచ్ ఖర్చు ముందుగా ఉంచేసుకున్నాం కాబట్టి మరి ఇంకా మనం వేరేగా ఖర్చులు పెట్టవలసిన అవసరం లేదు. మార్క్ మీద కట్ చేసుకోవచ్చు. మీకు ఈ విధమైన కటింగ్కి సంబంధించిన ఏవైనా నోట్సెస్ కావాలి అంటే కింద కనిపిస్తున్న నా నెంబర్కి సంప్రదించండి. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో దానికి ఒక కార్డు పెట్టుకోండి. ఎక్కడ భుజం దగ్గర అయితే మనం ఉంచుకుందాం అనుకున్నామో అక్కడ కార్డు పెట్టండి. బ్యాక్ ఎంత ఎక్స్ట్రా అయితే ఖర్చు ఉంచామో అక్కడ కార్డు పెట్టండి. బ్యాక్ రెడీ అయ్యింది. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు హ్యాండ్స్ సంగతి చూద్దాం. బ్యాక్ తీసుకున్న తర్వాత ఆ మిగిలిన పీస్లోంచి హ్యాండ్స్ తీయాలి. అలా అయితేనే మీకు బట్ట అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒక మార్క్ చేద్దాం. హ్యాండ్ పొడుగు 27 ఇంచీలు. 27 ఇంచీలకి ఇంచీ కలుపుకొని మార్క్ చేయాలి. పైన 2 ఇంచీలకి ముందు ఒక మార్క్ చేయండి. అలాగే చెస్ట్లో 6వ భాగాన్ని మనం చంక తీసాం కాబట్టి ఆ 6వ భాగాన్ని చెయ్యి దింపుడుగా మార్క్ చేయండి. చెయ్యి 27 ఇంచీలు ½ ఇంచీ కలిపి ఖర్చుతో కలిపి కిందన మార్క్ చేయండి. వీటికి అడ్డంగా గీతలు గీసుకోండి. ఇది స్ట్రైట్ లైన్ గీసుకొని దీనికి మళ్ళీ ఒక 1 ఇంచ్ లేదా 1.25 ఇంచ్ డౌన్ చేస్తూ క్రాస్గా మార్క్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచీలకి ఒక మార్క్ చేయండి. అలాగే ఇంచు పావుకి మరొక మార్క్ చేయండి. ఈ ఇంచు పావు మార్క్ అనేది మనకు కరెక్ట్. ఈ లోపల మార్క్ అనేది అడుగు పొర వస్తుంది. ఒక పొర మనకి హ్యాండ్ ఇలాగా లోపలికి టర్న్ అవుతుంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ వస్తుంది. ఇది పావు తక్కువ 3 పెట్టుకోండి. ఇక్కడ 2.5కి మార్క్ చేయండి. ఈ 2.5లోని ఇంచీకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇందాక మనం చెయ్యికి ఎంత తీసుకున్నాము చంక డౌన్ కోసం 6.5 ప్లస్ 2.5 9 ఇంచీలు. ఆ 9 ఇంచీలనే ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఇది చెయ్యి లూజు. ఈ 9లో సగానికి 4.5కి ఒక మార్క్ పెట్టండి. 6 ఇంచీలు. అదే 6ని సెంటరింగ్ కోసం పైన మార్క్ చేయండి. ఇది సెంటరింగ్. ఈ సెంటరింగ్ని బేస్ చేసుకునే పైన కూడా మార్క్ చేసుకోవాలి. మనకి 6.5 సెంటరింగ్ వచ్చింది కాబట్టి 6వ భాగం 6.5కి 3.5కి 3.5కి వచ్చేటట్లు మార్క్ చేయండి. కింద చెయ్యి లూజ్ వచ్చేసరికి 6 ఇంచుల వరకు వెళ్ళొచ్చు, పర్వాలేదు.
6.5 వరకు కూడా వెళ్ళొచ్చు. 40 ఇంచుల చెస్ట్ కాబట్టి జనరల్గా 6వ భాగానికి ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసుకొని కిందన మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చేయి షేప్ వచ్చేటట్లు మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మార్కు నుంచి ఇందాక మనం అనుకున్నట్టుగా 6.5కి మార్క్ చేసుకొని రౌండింగ్ తీసుకోవాలి. ఈ విధంగా చేయి మార్క్ చేసుకుందాం. ఈ సైడ్కి మనకి కట్ అవసరం లేదు, కరెక్ట్గా మార్క్ మీద కట్ చేసేసుకోవచ్చు. ఈ సైడ్కి మట్టుగా మనకి ఖర్చు ఉంచుకోవాలి, ఎప్పుడైనా లూజ్ కావాల్సి వస్తే తీసుకోవడానికి. ఇలా మార్జిన్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. సెంటర్కి దీనికి ఒక కాటు పెట్టుకుందాం, దీనికి ఒక కాటు పెడదాం, దీనికి ఒక కాటు పెడదాం, అలాగే ఈ ఫోల్డింగ్ కోసం ఇది కాటు పెడదాం. ఈ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళటానికి ఇది, దీనికి అడుగు పొర ఇప్పుడు మళ్ళీ తీద్దాం మనం. ఈ అడుగు పొర ఎలా తీయాలి అంటే, మనం ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ మార్కు, ఆ మార్కుల వరకు కింద బట్ట పరుచుకుంటే సరిపోతుంది. మార్కింగ్ని ఇలా చూసుకుందాం. ఇక్కడ మార్కింగ్ వస్తుంది, ఇక్కడ మార్కింగ్ వచ్చేసింది. ఆ మార్కింగ్ని బట్టి కిందన మార్క్ చేసుకుందాం. మార్క్ కిందన ఒక మార్క్ చేయండి, అలాగే ఈ మార్క్ కిందన కూడా ఒక మార్క్ చేయండి. దీని ప్రకారం తీసేసుకోవడమే. దీనికి మనం ఎంత ఖర్చు ఉంచామని తెలియడానికి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. కింద మనం పెట్టుకున్న మార్క్ దగ్గరికి ఒక గీత గీయండి. దీనికి కూడా సెంటరింగ్కి ఒక గీత వచ్చేటట్లు తీసుకొని ఇలా రౌండ్ మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని తీసుకోండి. కుట్టేటప్పుడు మనం అది తీసేయచ్చు. ఇక్కడ మనం ముందుగానే మార్క్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ మార్కు, ఆ మార్కు దగ్గరికి ఈ చెయ్యిని మళ్ళీ పరవండి. షేప్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి కటింగ్ కోసం వచ్చేస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుందాం. ఈ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందాం.
దీనికి లోపటి పక్కనే ఒక పావు ఇంచు వరకు షేప్ చేసుకోవచ్చు, అడుగు పొర లూజ్ రాకుండా. అలాగే ఈ పక్క కూడా ఒక పావు ఇంచు వరకు ఇలా షేప్ చేయవచ్చు. కారణం ఏంటంటే మనకి అప్పుడు అడుగు పొర లూజ్ రాదు, అడుగు పొర ప్లేట్ పెట్టవలసిన అవసరం ఉండదు. ఇంకా జనరల్గా చేతులు ఎక్కించేటప్పుడు అడుగు పొర ఇక్కడ మనం చాలా వాళ్ళకి ఇలా ప్లేట్ పెట్టవలసి వస్తుంది. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేయడం వల్ల ప్లేట్ పెట్టే అవకాశం ఇంక ఉండదు. హ్యాండ్స్ కటింగ్ అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ సంగతి చూద్దాం. ఫ్రంట్ కోసం ముందు మనం ఏం చేయాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ వరకు ఫ్రంట్ మార్జిన్ వదిలి మార్చేద్దాం. ముందు ఒక 1 ఇంచ్ వరకు వదులుకుందాం. ఇలా ఒక 1 ఇంచ్ వరకు వదిలి మార్చేద్దాం. ఈ మార్కు మీద బ్యాక్ని తీసుకొచ్చి పరుద్దాం. ఈ బ్యాక్ని తీసుకొచ్చి పరిచి అది కూడా ఎలా అంటే కింద మనకి షేప్ కోసం ఒక 3/4 ఇంచ్ మిగిలేటట్లు మార్క్ చేద్దాం. మార్క్ చేసి ఈ మార్కుల్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ వేసేద్దాం. నడుము మార్కుకి నడుము మార్కు, కింద మార్కుకి కింద మార్కు, మార్క్స్ తీసుకుందాం. తీసుకొని బ్యాక్ తీసేద్దాం. బ్యాక్ పని అయిపోయింది. అంటే మనకి బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఎక్కడ ఎంత మార్కు పెట్టామని తెలియడానికి కోసమే మనం బ్యాక్ పరిచి మార్క్ చేసుకుంటాం. ఈ మార్కుల్ని డైరెక్ట్ చేద్దాం. దీనికి మనకి షేప్ కావాలి కాబట్టి అది ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని గీయాల్సిన అవసరం ఉండదు. కింద ఒక 3/4 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ వచ్చేటట్లు షేప్ చేసి మార్క్ చేసేయండి. పైన మనకి షేప్ కోసం షోల్డర్ షేప్ కోసం 2.5 ఇంచీల వరకు దించుకోవచ్చు. ఇది ఎలా అనేది దాని గురించి అయితే పూర్తి వివరాలు నోట్స్లో ఉంటాయి. ఇప్పుడు చెప్పాలి అనుకుంటే చాలా పెద్ద మహాభారతం అవుతుంది. అది దాని గురించి తక్కువ తర్వాత ఆలోచిద్దాం. సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ 6వ భాగానికి కలిపితే మనకి ఎంత వచ్చింది? 9 ఇంచులు మనం మార్క్ చేసాము. ఈ 9కి ఒక 1 ఇంచ్ కలిపి మార్క్ చేద్దాం. 10, అలాగే 9 ఇంచులు కూడా లోపలికి మార్క్ చేయండి. ఈ 10కి సెంటర్ 5 ఇంచీలు, ఈ పైన కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. 5, 10. దీనికి 3/4 ఇంచి లోపలికి మార్క్ చేద్దాం. క్షమించాలి, 3/4 ఇంచి బయటికి మార్క్ చేద్దాం. ఈ 1 ఇంచ్ అనేది కూడా లోపల మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం టోటల్ కోట్ లూజ్ చూద్దాం. 40 ఇంచీలు మనకు కావాలి. ఇదిగోండి, 40లో సగం 20. ఈ 20 ఇంచీలకి మనం బ్యాక్ పెట్టింది 8 ఇంచీలు. ఈ 8 ఇంచీలకి మనం 5 ఇంచీలు లూజ్ కలుపుదాం. 5 ఇంచీలు లూజ్లో అంటే టోటల్ 10 ఇంచీలు వస్తుంది. దీంట్లో ముక్కలు తీసేసి కుట్లు బటను అలౌన్స్ అన్నీ తీసేస్తే టోటల్ 6 ఇంచీలు లేదా 5 ఇంచీలు వచ్చి కూర్చుంటుంది. సో 5 ఇంచీలు కలుపుకున్నాం. అలాగే నడుము దగ్గర కూడా 20 ఇంచీలు. ఈ 20 ఇంచీలకి మనం బ్యాక్ పెట్టింది 7 ఇంచీలు. ఈ 7కి మనం 4.5 కలుపుదాం. 4.5 కలిపినా ఇంకా షేప్ బయటికి వెళ్తుంది. 4 ఇంచీలు కలుపుదాం.
అలాగే సీట్ 42 అనుకున్నాం. 42 అంటే 21 సగం. ఆ 21 మనకు బ్యాక్ పెట్టింది 7.5. ఈ 7.5కి 3.5 లూజ్ కలుపుదాం. ఎందుకంటే ఇక్కడ దీంతో సమానంగా మనం చూసుకోవాలి, ఏవైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మధ్యన చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సెంటరింగ్కి ఒక లైన్ గీద్దాం. దీనికి ఒక లైన్ గీసుకుందాం. దీనికి ఒక లైన్ గీద్దాం. ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది అనేది దీన్ని బట్టి మనం కొలుచుకోవాలి. బ్యాక్ ఎంత పెట్టామనేది చూసుకొని దాని ప్రకారం మార్క్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఫ్రంట్ మనం షేప్ చేయాలి. ఫ్రంట్ ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకుందాం. అలాగే బ్యాక్ మనం రౌండింగ్ కరువు పెట్టాం కాబట్టి దానికి ఆపోజిట్ కరువు ఫ్రంట్కి ఇవ్వాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇది 2 బటన్ కాబట్టి బటన్ ఎలా ఉంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి అనే దాన్ని బట్టి చూద్దాం. పొడుగులో 3వ భాగానికి పాకెట్లు రావాలి. పొడుగు 31 కాబట్టి 3వ భాగం అంటే 10.5. 10.5కి పాకెట్ మార్క్ చేద్దాం. ఈ పాకెట్కి ఎదురుగా బటన్ రావాలి. ఎప్పుడైనా సరే పాకెట్కి ఎదురుగా బటన్ తీసుకోవాలి. అదే 3 బటన్ అయితే మరి కొంచెం కిందికి దించుకోవచ్చు. ఇది 2 బటనే కాబట్టి బటన్ తాలూకా డిస్టెన్స్ 5 లేదా 5.5 పెట్టుకోవచ్చు. దానికి 1 ఇంచ్ పైకి ఎత్తి టర్న్ నెప్పల కోసం తీద్దాం. ఇది SB2 బటన్ అండి. SB2 బటన్కి ముందు బటన్స్ మార్క్ చేసుకుందాం. అలాగే నెక్ డౌను 3 ఇంచెస్, నెప్పలు. ఇప్పుడు మనకి ఈ నెప్పల టర్న్స్ అనేవి పెద్దవి రావట్లేదు. అందు గురించని యాక్చువల్గా అయితే 6వ భాగానికి సగానికి తీసుకోవాలి. నెప్పల టర్న్స్ పెద్దవి రావట్లేదు కాబట్టి చిన్న నెప్పలు చేసేద్దాం. మనం పూర్వం అయితే నెప్పల్స్ పెద్దవి ఉండేవి, ఉండేది. ఇప్పుడు నెప్పల సైజు తగ్గింది కాబట్టి మనము కూడా నెప్పల సైజు చిన్న చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయిపోయింది. అలాగే ఫ్రంట్ రౌండింగ్ దీనికోసం కూడా 6వ భాగానికి సగాన తీసుకుంటే 12వ భాగం, 12వ భాగంలో సగం తీసుకుంటే 24వ భాగం రౌండింగ్ కోసం యూజ్ చేసుకోవాలి. ఇన్ని భాగాలు కట్టడానికి చిరాగ్గా ఉంటే ఒక 1/2 గంటలు వేసేయండి. మార్కు 1.5 1/2 అలాగా ఈ విధంగా ఫ్రంట్ రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు బ్రెస్ట్ పాకెట్. ఈ బ్రెస్ట్ పాకెట్కి ఖర్చులు ఇవన్నీ తీసేసుకొని ఒక 1/2కి గ్యాప్ డిస్టెన్స్ చేయండి. అక్కడ నుంచి ఒక 4.5 పాకెట్ వేసుకోవచ్చు. దాంట్లో సగానికి మార్క్ చేయండి 2.5. ఈ 2.5ది 6 ఇంచీలు. ఈ 6 ఇంచీలకే మళ్ళీ మనం డాట్కి మార్క్ చేద్దాం. ఈ డాట్ దగ్గర నుంచి పాకెట్ మనం వేసేది 6 ఇంచీలు వేస్తాం. ఇక్కడ పాకెట్ 6 6.5. ఆ 6 6.5కి డాట్లు గెలన్స్ అన్నీ తీసేసి ఇక్కడ 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా 1/2 లేదా 1.5కి ఒక మార్క్ చేయండి. ఇది బ్రెస్ట్ పాకెట్ మార్కు. అలాగే సెంటర్ డాట్ మార్కు. అలాగే ఫ్రంట్ షేప్ మార్క్. ఇది ఈ ఫ్రంట్ షేప్ మార్క్కి 1/2 ఇంచ్ లోపలికి వచ్చేటట్లు ఇలా మార్క్ చేయండి.
ఇక్కడ మనకి డాట్ కటింగ్ అయిపోద్ది కాబట్టి ఆ కటింగ్ షేప్కి అలా మార్క్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ లూజింగ్ అడ్జస్ట్మెంట్ చూసారా, నడుం కన్నా చెస్ట్ లోపలికి వస్తుంది. అది ఎంత లోపలికి వచ్చిందాన్ని ఒక 1/2 ఇంచ్ పెంచామనుకోండి. ఇక్కడ 5కి 5.5 పెంచాము. ఆ 5.5 పెంచిన దాన్ని ఇక్కడ మార్క్ చేయాలి. ఇక్కడ మార్క్ చేసి ఆ అలౌన్స్ ఇందులోంచి తీసేద్దాం. పట్టుండే వాళ్ళకి చిన్న అడ్జస్ట్మెంట్ అండి, అది చాలా చక్కగా కూర్చుంటుంది. ఈ విధంగా ఇందులో తీసేద్దాం. షేపు నొక్కుంటుంది, పొట్ట దగ్గరికి రావాల్సిన లూజ్ ఇస్తుంది అది. అలాగే కిందన కూడా రౌండింగ్ షేప్ మనకు కావాల్సిన షేప్ మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు సైడ్ మార్క్ ఇక్కడ పెంచాం కాబట్టి ఆ పెంచిన మార్క్ మీదే ఇలాగా జస్ట్ షేప్ మార్క్ వేసుకొని, పొట్ట ఎక్కువగా పెరిగే వాళ్ళకి సీట్ ఎక్కువగా పెరగదు కాబట్టి సీట్ దగ్గర మనకి లూజు కనపడదు. సో ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ రౌండింగ్ కుట్టేటప్పుడు తీసుకుందాం. ఇది ఫ్రంట్. ఇప్పుడు కట్ చేసుకుందాం. నెప్పల హైట్ తగ్గిపోకూడదు కాబట్టి దీనికి ఖర్చు వదిలి కట్ చేస్తాను నేను. భవిష్యత్తులో ఎప్పుడైనా కావాలి లూజ్ ఏమైనా అడ్జస్ట్మెంట్లు చేయాలంటే ఇక్కడ ఖర్చు ఉంచుకోండి. లేదు అవసరం లేదు అనుకునే వాళ్ళు మార్క్ మీద కట్ చేసేయండి. ఈ బ్లేజర్లోని మీకు చెప్పిన లెక్కలన్నీ కూడా దీనికి సంబంధించినంత వరకే చెప్పానండి. పర్ఫెక్ట్ నోట్స్ కావాలి అనుకునే వాళ్ళు క్రింది నెంబర్లో సంప్రదించండి. ఫ్రంట్ నెప్పలకు కూడా ఖర్చు వదిలి మార్క్ చేయండి. ఇక్కడ మనం మార్క్ చేసుకుని ఉంచుకున్న దాని మీద ఈ ఖర్చు మనం ఎందుకు ఎక్స్ట్రా ఉంచుతున్నాము అంటే ఇక్కడ దాటు పడతాం కదండి, ఆ దాటు పట్టినప్పుడు ఈ ఖర్చు లోపలికి వచ్చి మనకి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర కాట్ పెట్టుకోండి. ఈ మార్క్ దగ్గర కూడా కాట్ పెట్టండి. అలాగే టర్న్కి కూడా ఒక కాట్ పెట్టుకోండి. అలాగే ఈ టర్న్కి కూడా కాట్ పెట్టండి. ఇది ఎలా మార్క్ ఎత్తుకోవాలి, ఎలా దీని తాలూకా లైనింగ్ ఫీజింగ్ ఇవన్నీ కట్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీనికి కూడా ఖర్చు ఉంచుకొని కట్ చేసుకుందాం. మనం దాంట్లో పెట్టే ఈ మార్కులకి అవి తీసేద్దాం. సైడ్ కూడా ఎప్పుడైనా మనకి లూజ్ కోసమని కొద్దిగా బట్ట ఉంచుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది బ్లేజర్ కట్ చేసుకునే విధానం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.